హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. కాలేజీ వాతావరణం ఇంటికంటే అధ్వానంగా ఉంది. పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని పట్టుపట్టారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు యూనివర్సిటీతో సంబంధం అన్నా వినడం లేదు. రవికాంత్ను చూడగానే విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. రా రవి, నువ్వు లేక మేమెటూ నిర్ణయించుకోలేకపోతున్నాము. వెనుక డబ్బుండి ఏ వేషం వేసినా చెల్లుతుందన్న విషయం రవి మర్చిపోయాడు. నిజమే, ఇప్పుడు పరీక్షలైతే తనకు రాసేవారు కూడా లేరు. ఏమిటి విశేషం? కుతూహలంగా అన్నాడు. పరీక్షలు పోస్ట్పోన్ చేయమని శాంతియుత సంప్రదింపులు జరిపాము. ప్రిన్సిపాల్ ఆపనంటున్నాడురా. వాడి విషయము నేను తేల్చుకుంటాను, రోషంగా రవికాంత్ ముందు కోరికాడు. అబ్బాయి ఇటురా, సీనియర్ లెక్చరర్ దీక్షితులు పిలిచాడు. ఏమండి, నిర్లక్ష్యంగా వెళ్ళారు అందరూ. అతను ఏనాడు పాఠం చెప్పిన పాపాన పోలేదు. ప్రతిరోజు ఏదో ఒక పిట్టకథ చెప్పి వెళ్ళిపోయేవాడు. ఒకప్పుడు బనారస్ యూనివర్సిటీలో సర్టిఫికెట్లు అమ్మేవారట. అక్కడ కొని తెచ్చారంటారు అందరూ. సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని తనకు ప్రిన్సిపల్షిప్ ఇవ్వలేదని అతనికి మంట. అతనికి ఉద్యోగమే పోయే పరిస్థితి ఏర్పడితే వైస్ ఛాన్సలర్ భార్య కాళ్లపై పడి అది కాపాడుకున్నాడు. అప్పటి నుంచి అతనికి కాలేజీ అన్నా, రూల్స్ అన్నా, విద్యార్థులన్నా తగని మంట. అతని స్వభావం తెలిసిన ప్రిన్సిపల్ ఏనాడు అతనికి ఇన్విజిలేషన్ ఇవ్వలేదు. మిగతా అధ్యాపకులు ఇన్విజిలేషన్ గొడవల్లో ఉంటే ఇతను మాత్రం చీటీలు తయారు చేసి విద్యార్థులకు అందిస్తాడు. అదొక్కటే కాదు, ఏ పేపరు ఏ సెంటర్కు దిద్దడానికి వెళుతుందో కనుక్కొని చెబుతాడు. అవతలి వారిచ్చే డబ్బును బట్టి మార్కులు వేయిస్తారు. రవికాంత్కు అతడంటే అసహ్యమే అయినా లాస్ట్ ఇయర్ పరీక్షలప్పుడు తన పరీక్ష రాయడానికి ఓ మనిషిని చూశాడు. అందుకే అతని మాటపై గౌరవం ఉంచి వెళ్ళాడు. ఇదిగో సిలబస్ పూర్తి కాలేదు, ప్రాక్టికల్స్ మొత్తం చేయలేదని వైస్ ఛాన్సలర్ దగ్గరకు వెళ్ళండి. అది అనుకున్నామండి. అప్పుడు గొడవ చేసి సిలబస్ పూర్తి కానివ్వని నేరం మాపైనే మోపారు. అతన్ని తల తిప్పాడి ప్రిన్సిపల్ గారు. చూడండి, గొడవ చెయ్యండి అని ఓ సలహా ఇచ్చాడు. ప్రిన్సిపల్ గారినే? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ. ప్రిన్సిపల్ని, అవసరమైతే వైస్ ఛాన్సలర్ని. అవునయ్యా, డెమోక్రటిక్ కంట్రీ కదా, ఈ నియంతృత్వం ఏమిటి? మీ ఇష్టం వచ్చినప్పుడే పరీక్షలు పెట్టాలి కానీ. అవునరా, ఈ డిక్టేటర్షిప్ భరించలేను. ఇంతేనా? కాపీ కొట్టడం విద్యార్థులకు జన్మహక్కయ్యా, కాదనేవాడిని కాల్చిపడేయండి. దీక్షితుల సలహా అందరికీ నచ్చింది. ఆ రోజు ప్రిన్సిపల్ని, అతని గదిని అంతం చేయాలని చూశారు. వీళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా ఆఫీస్ వైపు వెళ్ళేసరికి ప్రిన్సిపల్ గారే బయటికి వచ్చారు. విద్యార్థులారా, మీ అభిష్టం ప్రకారమే పరీక్షలు జరపవలసిన తేదీ 1 నెల ముందుకు జరిపారు యూనివర్సిటీ వారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆయన వెళ్ళిపోయాడు. అందరూ ఒక క్షణం తెల్లమొహం వేసి మరుక్షణమే అర్జీని ఆమోదించినందుకు విజయోత్సవాలు చేశారు. దానికి ఫలితం పూల మొక్కలు, తీగలు వారి ఆనందానికి బలి అయ్యాయి. ఒరే కాంతి, మనం ఈరోజు సెలబ్రేట్ చేయాల్సిందేరా. విద్యార్థి బృందం పట్టుపట్టారు. రవికాంత్ ఆల్ రైట్ అనబోయాడు. కానీ ఉదయం తల్లిదండ్రులు అనుకునే మాటలు విన్నాడు కాబట్టి గొంతులోని మాట బయటకు రాలేదు. ఏమిట్రా అంత డల్ అయిపోయావు? మరో ఇద్దరు కూడా అడిగారు. ఈరోజు నన్ను వదిలే పెట్టండిరా అన్నాడు అర్దింపుగా. అతని వాలకమే అర్థం కాలేదు. అతను నెమ్మదిగా నడుస్తూ బయటికి వస్తున్నాడు. ఏమైందిరా గురుడికి చెప్పబడిపోయాడు? ఇంకా మీకు తెలియదా? వాడి నాన్న సినిమా తీసి దివాళా తీశాడట. ఇల్లు అమ్ముకున్నాడు. లక్ష్మణ్ గౌడ్ మా నాన్న స్నేహితులు. శ్రీనివాసరావు అంటే నాకు అభిమానమే. ఆ పిల్లాడి ప్రవర్తనకు బుద్ధి చెప్తాను అన్నాడురా, సగర్వంగా చెప్పాడో విద్యార్థి. తిరిగి చూశాడు. ఒకప్పుడు తనతో మాట్లాడితే జన్మ తరిస్తుందనుకునే కుర్రాడు శ్యామ్. అతనిపై కోపం రాలేదు కానీ ఓ నగ్న సత్యం తెలిసింది. తన తొందరపాటు తండ్రికి సమస్యలు తెచ్చిపెడుతుందని. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. ఆలు రానివాడి ముందు అచ్చు పుస్తకం పెట్టినట్లుంది. జీవితం అనే మహాసముద్రాన్ని అవగాహన చేసుకోవాలి తాను. కానీ ఎలా? అతని కల్లోలిత మనసుకు శాంతినిస్తుంది ఒక్క రేణు క్షమార్పణ. మొదటి రోజు ఆమెను నలిపి నాశనం చేయాలన్నంత కోపం వచ్చినా ఇప్పుడు ఆమె తలుచుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది. చిన్నదైన పెద్ద బుద్ధి గలది రేణు అనుకున్నాడు. అతని మనసు ఆమెను చూడాలని తహతహలాడింది. ఏ ముఖంతో ఆమె ఇంటికి వెళతాడు? అతన్ని చాటుకుని రాఘవ వెళ్ళాడు. అదేం తను చూడలేదా? రాఘవ పిలిచాడు. ఏమిటి? ఉదాసీనంగా వెనుదిరిగాడు రాఘవ. ఏం లేదురా, అలా చూసి పలకరించకుండా వెళ్ళిపోతుంటే పిలిచాను అన్నాడు. రేణు విషయము అడగడానికి అవమానం అడ్డొచ్చింది. మీరు సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినోరు. మీకు డబ్బుంది. చదివి ఏమి సాధించకపోయినా ఉద్యోగమైనా వస్తుంది.
కానీ దానికి అవకాశం లేకుండా చేస్తున్నారు మాకు. మీకు 1 నెల కాదురా, 1 సంవత్సరం సమయం ఇచ్చినా చదవరు అన్న సత్యం అందరికీ తెలిసిందే. ఎందుకురా ఈ సమ్మెలో? అతని మాటల్లో బాధ రవికి అర్థమయ్యింది. ఓ అనగలిగాడు. అతని తల తిరిగిపోయింది. ఒరే రవి, యూనివర్సిటీ రూల్స్ను మార్చే బదులు మీ ప్రవర్తన మార్చుకోండిరా. నిజంగా మాలాంటి వారెందుకు పుడతారో మాకే అర్థం కాదు. రాఘవ ఆక్రందన అతనిది ఒక్కడిదే కాదు, ఇంటి దగ్గర తల్లిదండ్రుల రక్తం చెమటగా మార్చే ప్రతి విద్యార్థిది. కొందరు విద్య కోసం కాదు, వ్యాపారానికి పనికి వచ్చే డిగ్రీ కోసం వస్తారు. మరికొందరు కేవలం కళాశాలకు ఒక కాలక్షేపం క్లబ్గా భావించి వస్తారు. ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. సరదాలకి డబ్బుందని ఏ ఒక్కరు చేయి కలపమన్నా కలిపారు. ఇక్కడ 2 వర్గాలుగా చీలిపోయారు విద్యార్థులు. ఒక వర్గం వారు జాతీయ భావం పెంపొందిస్తున్నామనుకుంటున్నారు. మరొక వర్గం వారు ప్రగతిశీలతను పెంపొందిస్తున్నామనుకుంటున్నారు. ఒక వర్గం మారి దేశం గురించి ఆలోచించడం మంచిదే, కానీ కార్యవాదులుగా మారి ఆలోచించాలి, అది లోపించింది. తమ ఆధిక్యత చాటుకోవాలనే పట్టుదల పెరిగింది. పరీక్షలు అప్పుడే ప్రారంభించాలని ఒక వర్గం వారు అన్నారు. పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని 2వ వర్గం వారు అన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏం చేయలేక పోస్ట్పోన్ చేశారు. వారికి మాత్రం మన దేశంలో ప్రజాస్వామ్యం పనిచేయలేదేమో, నియంతృత్వం కావాలి అని ఉండి మనసులో సమ్మెలు శాంతియుత పరిపాలనతో ఆయుధం అనుకుంటే వాటిని నిరుపయోగం చేస్తున్నారు కొందరు. కాలేజీలు సరియైన సమయానికి తెరిచినా సమ్మెలే, సరియైన సమయానికి తెరవకపోయినా సమ్మెలే. తమకిష్టం లేని అధ్యాపకుడు పాఠం చెప్పినా సమ్మెలు చేస్తున్నారు. కండక్టర్తో దెబ్బలాడుతున్నా అతను క్షమార్పణ చెప్పాలని సమ్మె చేస్తారు. వారపత్రికలతో ఎక్కడో విద్యార్థులను అవమానించారన్న వార్త వస్తే చాలు, సమ్మెకు సిద్ధం. కొత్త అధ్యాపకుడిని అపాయింట్ చేస్తే సమ్మె, చేయకపోతే సమ్మె. పరీక్షలు అంటే సమ్మె, పాఠాలు చెప్పలేదని సమ్మె. ఈ సమ్మెలు శాంతియుతంగా జరుగుతాయా? ఓహో. సమ్మెలకు మొదట బలి అయిపోయేవి బస్సులు, రైళ్లు, ఆ తరువాత రోడ్ల పక్కనున్న మున్సిపాలిటీ చెత్తబండ్లు, టెలిఫోన్ వైర్లు. నష్టం ఎవరికి? బస్సు కండక్టర్ది కాదే, దేశానికే నష్టం. ఈ విషయం ఎప్పుడూ ఆలోచించే అవకాశం రాలేదు రవికాంత్కు. ఏది కావాలనుకున్నా దొరికేది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల రోజుల్లో శ్రద్ధగా చదవాలి. చదివితే పాస్ అవ్వనని తెలుసు, అయినా ప్రయత్నం చేయాలని పట్టుదలగా ఉంది. తండ్రి ఎక్కడో అక్కడ తిరుగుతున్నాడు. తల్లి కుమ్ములిపోతూ ప్రపంచానికి ముఖం చూపెట్టలేనట్లు ఇంట్లోనే కూర్చుంటుంది. అతనికి ఈ గొడవలన్నిటిలో జీవిత సత్యాలు కొన్ని దర్శనమయ్యాయి. అందుకే అశాంతిగా ఉన్నాడు. మనిషి అజ్ఞాన దశలో సుఖపడతాడు. ఆలోచించడం నేర్పిస్తే అన్ని సమస్యలే. అందుకే అతను శాంతిని, మనశ్శాంతిని వెతుక్కుంటున్నాడు. అన్నీ మర్చిపోదామని కృష్ణతో పాటు క్లబ్కు వెళ్ళాడు. రాత్రంతా 400 పోగొట్టుకుని చేతికి ఉన్న ఉంగరము, వాచు కూడా ఇచ్చేశాడు. అక్కడ నుండి బార్కు వెళ్ళాడు. మిగిలిన డబ్బులతో మొత్తం తాగేశారు. ఒరేయ్, శ్రీలక్ష్మి లాడ్జ్లో మంచి అమ్మాయిలు, గుసగుసా చెప్పాడు సుబ్బు. ఇద్దరు అక్కడకు వెళ్లారు. నిజంగా తలతలలాడే బట్టలతో వయ్యారం వలికిస్తూ వచ్చింది కోమలాంగి. ఎలా ఉంది గురు? సుబ్బు అడిగాడు. రవికాంత్ పకపకా నవ్వాడు. అతనికి విపరీతంగా నవ్వొస్తుంది. ఆ వచ్చిన కోమలాంగి తెల్లబోయిన మరుక్షణం నవ్వక తప్పు ఏమిటి అన్నది వయ్యారంగా. నిజంగా తెల్లనేది. ఇంట్లో తోచక మనోల్లాసం కోసం వెళ్లేది క్లబ్బులకి అని. తమ రాత్రంతా ఆడాడు. 400 పోయాయి. ఓటమి జీవితంలో అతి సహజం, కానీ ఆ ఓటమికి అర్థం ఉండాలి. మనశ్శాంతికి అని వెళ్ళి అంతులేని మనశ్లేషణ కలిగించింది. ఆ 400 రాబట్టాలన్న తపనతో బయటికి వచ్చేశాడు. సంసారాలు ఎందుకు గుల్లవుతాయో ఇప్పుడు అర్థమయ్యింది. తాగినప్పుడు తాత్కాలికంగా తను తాను మరిచిపోయినా ఆ తరువాత మనసు, కడుపు మండుతూనే ఉంటుంది. అంత డబ్బు ఏదైనా కార్యానికి, మంచి కార్యానికి ఉపయోగిస్తే ఎంత ఆనందం కలుగుతుందో తను ఎరగనిది కాదు. ఒకసారి రాఘవకు టర్మ్ ఫీజు కట్టమని నోటీసు వచ్చింది. అతని దగ్గర డబ్బు లేదు. తను కట్టాడు. అతని కళ్ళల్లోని కృతజ్ఞతకు అతను చలించిపోయాడు. ఆ తృప్తి, ఆనందం ఈ జోదంలో, ఈ త్రాగుడులో ఎంత వెతికినా కళ్ళల్లో మచ్చుకైనా కనిపించవు. అంత పరధ్యాసగా ఉన్నారేం? ఆ యువతి మెల్లగా కితకితలు పెట్టింది. గొంగళి పురుగు పాకినట్టయింది. విదిలించేశాడు. ఆమె తెల్లబోయి చూసింది. అతను వెళ్ళిపోయాడు అన్నది. సుబ్బు ఉన్నాడని సిగ్గుపడుతున్నాడనుకుని. వెళ్ళి శుభ్రంగా ముఖం కడుక్కునిరా. ఎందుకు? ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దు అన్నాడు. ఆ అమ్మాయి ఇబ్బందిగా కదిలింది. తన ముఖం కడుక్కుంటే అసలు రంగు బయటపడుతుందని అలాగే నిల్చుండిపోయింది. ఈ మట్టి బొమ్మలు రంగు వేసుకుని యువకులను మోసం చేస్తున్నారు. ఇదా ముఖం? ఇదా శృంగారం? ఇక్కడ మనశ్శాంతి? ఒరేయ్ రవికాంత్, రవికాంత్ ఒగురుస్తూ పిలిచాడు కృష్ణ. ఏమిటి? బయటికి వచ్చాడు. ఒరేయ్,
మంచి సమయం రా. ఆలసించిన ఆశాభంగం. నీ ఓణి సెకండ్ షో సినిమాకు వచ్చింది. టికెట్లు దొరకలేదు. ఆమె వాళ్ళుండేవాళ్ళు అందరూ వెళ్తున్నారు. రిక్షా ఇప్పుడే దొరకవు అన్నాడు. అయితే నిదానంగా అడిగాడు. అయితే ఏమిట్రా? నీ ముఖం పగ తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం. ఓణిని ముక్కల కింద చించేయాలి. షటప్. నేను ఓణి చించుతాను. మీరు పోలీసుల ముందు బ్రతుకు చించేద్దురు. విసురుగా చిక్లెట్లు నోట్లో వేసుకున్నాడు. దారిలోకి వస్తున్నాడనుకుంటే మళ్ళీ ఏదో వాగుతున్నాడేంటి అనుకున్న కృష్ణ క్షణంసేపు ఆలోచించాడు. సారీ బ్రదర్, ఆ విషయం ఇంకా నువ్వు మర్చిపోలేనట్టుంది. ఏం చేస్తాం అన్నాడు సుబ్బు. నోరు ముయ్యండి. చరచరా బయటికి వెళ్ళాడు. అతను అక్కడ ఉన్న థియేటర్ ముందుండి వేగంగా నడిచాడు. చాలా ముందున్న 4 రోడ్ల కూడలి దగ్గర రిక్షా బేరం అడిగింది రేణు. పెద్ద పువ్వులున్న మామూలు ప్రింటెడ్ చీరలో అందంగా విచ్చిన మల్లె మొగ్గల కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉంది. అవతల ఆమె ఏమందో గాని పకాళ్ళ నవ్వింది. తెల్లని పళ్ళు వరుస తళుక్కుమన్నది. రిక్షావాడు వెనక్కి వచ్చాడు. నిదానంగా వారి వెనుకకు వెళ్ళాడు. వెళ్దాం పిన్ని, లక్షలకు లక్షలు సంపాదించేవారే డబ్బును చూస్తే కకృతి పడతారు అన్నది ఆరిందాల. పద. ఇద్దరు రిక్షా ఎక్కారు. వెనుక నుండి తీరుగా కనిపిస్తుంది ఆమె జడ చూస్తూ నిలబడిపోయాడు. రేణు రేణు అని అతని హృదయం తీయగా పిలవాలని ఉన్న చిరునవ్వు నవ్వుతో నిలుచుండిపోయాడు. అతనికి మనశ్శాంతి ఎక్కడుందో అర్థమైపోయింది. నెల తరువాత పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లీష్ పేపర్ ఇచ్చాను. రవికాంత్కు ఒక్క ప్రశ్న రాలేదు. 1-2 రెఫరెన్స్ టు కాంట్రాక్టర్ అర్థమైతే రాశాడు. అక్కడ కూర్చోలేక లేచి బయటకు వచ్చాడు. అతనిలాగే బయటకు వచ్చిన 4 కుర్రాళ్ళు ముందుకు వచ్చారు. రవికాంత్, హలో, వాళ్ళ పరీక్ష రాయడానికి వీల్లేదు. మనము గొడవ ప్రారంభించాలి. కమాన్ అన్నారు. డోంట్ బీ సిల్లీ. ప్రతిదానికి అర్థం పర్థం లేని అల్లరేనా? అవుట్ ఆఫ్ ఏం ఇవ్వలేదు. అంతా మనము చదివిందే వచ్చింది. కానీ మనం అభ్యాసం చేయలేదు. ఒరే రవి, అంటున్నది నువ్వేనా? వింటున్నది మేమేనా? ఆశ్చర్యంగా చూశారు. రవికాంత్ చలించలేదు. వాళ్ళు అల్లరి చేశారు. రాఘవ హాల్లోనే వారిని ప్రార్థించి రానివ్వలేదు. ఈలోగా పోలీసులు వచ్చారు. అల్లరి మూక చెల్లాచెదురయింది. రవికాంత్ ఓ నిట్టూర్పు వదిలి వచ్చేశాడు. అతడు మర్నాడు ఉదయమే లేస్తుండగానే పోలీసుల దర్శనం అయ్యింది. అతని మత్తు వదిలిపోయింది. మిస్టర్ రవికాంత్, కాలేజీ ఆవరణలో రాఘవ దారుణంగా చంపబడ్డాడు. అతను చెప్పిందేం వినిపించలేదు. ఓ కంగలో బయటికి ఉరికాడు. తన మోటార్ బైక్ తీసి గాలి కంటే వేగంగా కాలేజీ ఆవరణలోకి వెళ్ళాడు. కత్తిపోట్లతో నిశ్చలంగా పడి ఉన్నాడు రాఘవ. అతని పక్కన ఉన్న అక్షరాలు చూసి ఉలిక్కిపడ్డాడు. పరీక్షలు ఆపొద్దు. అస్తవ్యస్తంగా రక్తంతో రాసి ఉంది. రాఘవ. అతని హృదయపు పొరలు చీల్చుకుని వచ్చిందా పిలుపు. అతను తేరుకునే లోపలే పోలీసులు వచ్చి కస్టడీలోకి తీసుకున్నారు. రవికాంత్ అయోమయంగా చూశాడు. నేను రాఘవను చంపలేదు. నోరు పెగిలేలా అన్నాడు ఆ మాట. మంచిదేగా, ఈ మాటే అక్కడ చెప్పాలి అన్నాడు ఎస్ఐ. అనుమానం ఉన్న వారందరినీ తీసుకెళ్లడం మా విధి అన్నారు మరో పోలీసు. రాఘవ పాపం అనుకుంటుండగానే అతని తల్లి ఆమె ఏడుపును ఆపడం ఎవరి తరమూ కాలేదు. నేలపైన పడి దొర్లి ఏడ్చింది. రాఘవ, ఆ చంపిన వాళ్ళు నీతో పాటు నన్ను పొడిచేస్తే బాగుండేది. ఈ అన్యాయం ఏమిట్రా? నువ్వు లేకుండా నేను ఎలా బతకాలిరా? తల నేలకేసి బాదుకుంటుంటే ఎవరో దయగల తల్లి వచ్చి ఆపింది. నన్ను వదిలిపెట్టండి. అష్టకష్టాలు పడి నా కొడుకును ఇక్కడ చదివిస్తున్నాను. ఒరే రాఘవ, ఈ పరీక్షలు పాడుగాను. ఎందుకు రాసావురా తండ్రి? ఇన్నేళ్లు నిన్ను పెంచుకున్నాను. ఇంకొక సంవత్సరం నువ్వు ఈ పరీక్షలు రాకపోయినా బాగుండేది నా తండ్రి. ఆమె ఏడుస్తుంటే రవికాంత్ హృదయంలో చెయ్యి పెట్టి తిప్పినట్టయింది. ఈరోజు తన ప్రమేయం లేదు. కానీ ఎన్నిసార్లని పరీక్షలు వద్దని అనలేదు తాము? ఎన్నిసార్లు అమాయకులను తన్నలేదు? కాలేజీలు అంటే సరదాగా గడుపుతూ అమ్మాయిలను ఏడిపించడమే అనుకున్నాడు అతను. కళాశాలంటే విద్యార్థుల పాలిట జూదశాల అనుకున్నాడు. ఈరోజు తను చూస్తున్నదేమిటి? అతని మతిపోయింది. అప్పుడే అక్కడికి రేణు, సీత వచ్చారు. సీత పిచ్చి పిచ్చిగా చూస్తుంది. రాఘవ తల్లిలా పైకి బావురు మనగడం లేదు. ఆవేదనను అణిచిపెట్టింది పళ్ళ బిగువన. ముత్యాల తన చెంపల మీద రాలిన కన్నీటి బిందువులను తుడుచుకుని ఏహ్యంగా రవికాంత్ వైపు చూసింది రేణు. ఇంకొక క్షణం అక్కడుండాలని లేదు. అతని భావం గ్రహించినట్టే పోలీసులు ముందుకు నడిచారు. గేట్ల దగ్గర సారథి, ప్రిన్సిపల్ నిలబడ్డారు. రవికాంత్ క్షణం వ్యాన్ ఆపించాడు. సార్, క్షమించండి. నేను రాఘవను పొడవలేదు.
నన్ను నమ్మండి, ఒక్క నిమిషం మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు. పరీక్షలు ఆపొద్దన్న వాడి ఆఖరి కోరిక ప్రాణాలు పోతున్నా రక్తంతో రాసిన వీలునామా లాంటిది సార్ అన్నాడు. అలా అంటుంటే అతని కళ్ళు వర్షించాయి. ఫోజులు, వెధవ ఫోజులు పళ్ళు కొరికాడు ప్రిన్సిపల్. సారథి మాత్రం రవికాంత్ను పరీక్షగా చూశాడు. అతను విద్యార్థుల మనస్తత్వాలను క్షుణ్ణంగా చదవగల నేర్పగలవాడు. ఓకే, రవి అనుమానం ఉన్నవాళ్లను పట్టుకోవడం పోలీసుల ధర్మం. ఇక నేరస్తుణ్ణి వదిలిపెడతారేమో, డబ్బు మహిమ వల్ల నిర్దోషిని శిక్షించలేరు అన్నాడు జాలిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు. అతను పోలీసుల వెంట వెళుతున్న ఏహ్యంగానే చూస్తే 2 కళ్ళు వెంటాడినట్టే ఉన్నాయి. అతను 4 గంటలు ఎలా లోకప్లో కూర్చున్నాడో అతనికే తెలియదు. మధ్యాహ్నం తండ్రి వచ్చి లాయర్ గారిని తెచ్చి జామీ ఇచ్చి విడిపించారు. డాడీ, మీరు చూశారు కదా, నేను రాత్రి అసలు ఇల్లుకు వదిలి వెళ్ళానా అన్నాడు బాధగా. తండ్రి ముభావం భరించలేకుండా ఉన్నాడు. కాలం కలిసి రాకపోతే బట్ట పామై కరుస్తుందంటారు కదా, మన పట్ల నిజమైందిరా అన్నాడు బాధగా జాలిగా. పద, ఇంటికి వెళదాం అన్నాడు. మీరు పదండి నాన్న, నేను 5 నిమిషాల్లో మోటార్ బైక్ తీసుకుని వస్తాను అన్నాడు. రాఘవ శవాన్ని పోస్టుమార్టంకు పంపారు తెలుసా? వస్తాను డాడీ. అంతే, మోటార్ బైక్ రయ్యమంది. రేణు ఎక్కడుందో తెలుసు. తిన్నగా సీత ఇంటికి పోనిచ్చాడు. అతను ఊహించిందే నిజమైంది. వరండాలో చాపపై బోర్లా పడుకుంది సీత. రేణు కాఫీ గ్లాసు తెచ్చి ఇచ్చింది. అతని మోటార్ వెహికల్ శబ్దానికి ఇటు తిరిగింది. ఇంకేం మిగిలింది అన్న ప్రశ్న ఆమె కళ్ళల్లో కనిపించింది. మిస్ రేణుక, నా మాట నమ్ము, నేను రాఘవను చంపలేదు అన్నాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బుతో పోలీసుల నోరు మూయించి వచ్చావు కదా అన్నది. మిస్ రేణుక పళ్ళు పటపటా కొరుకుతూ ఒత్తి పలికింది. ఓకే రేణుక గారు, నా మాట నమ్మండి అన్నాడు బ్రతిమాలుతున్న ధోరణిలో. మా నమ్మకంతో మీకేం పని? మా మధ్యతరగతి బ్రతుకులను శాసిస్తున్నారు మీలాంటి వారు. ఒక తల్లి ఉసురు మీకు తగలదా? అటు చూడు, రాఘవ చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకున్న సీత చూడు, పిచ్చిదానిలా అయ్యింది అన్నది ఆవేదనగా. ఆమె ఎంత బింకంగా మాట్లాడబోయినా కళ్ళమట నీళ్లు తిరిగింది. 2 చేతులతో ముఖం దాచుకుంది. రవికాంత్ హృదయం ద్రవించిపోయింది. అతను వెళ్ళి అత్యంత ఆదరంగా సీత వీపు నిమిరాడు. సీత, నువ్వైనా నన్ను నమ్ము సీత, ఒక్క అవకాశం ఇవ్వు, ఆ హంతకులను పట్టి తెస్తాను. అతని పిడికిలి బిగుసుకుంది. రేణు మాట్లాడలేదు. అతనికి తెలుసు రాఘవ తల్లి ఎంత బాధపడుతుందోనని. లేచి తన వాహనం తీసుకుని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాడు. ఏడ్చి దమ్ము లేక, ఓదార్చేవారు లేక ఒక మూలకు ఒరిగిపోయింది రాఘవ తల్లి. శవాన్ని అరగంట తర్వాత ఇస్తామన్నారు. దహన సంస్కారాలకు తన దగ్గర డబ్బు లేదు. వెంటనే వేలికి ఉన్న వజ్రపు టుంగరం గుర్తుకు వచ్చింది. అది తీసుకుని వేగంగా బజారులో ఉన్న వెండి బంగారం కొట్టు దగ్గరకు వెళ్ళాడు. అవసరం కాబట్టి తగ్గించి 1000 రూపాయలు ఇచ్చారు. అది తీసుకుని వచ్చి రాఘవ శవాన్ని తీసుకున్నాడు. కొందరు దయగల విద్యార్థులు వచ్చారు సాయంగా. నాయనా, వాటితో పాటు నన్ను తగలేయండి అంటున్న తల్లిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అమ్మా, మీకు చెప్పదగిన వాడిని కాను, వాడికి అలా రాసిపెట్టి ఉంది అన్నాడు అత్యంత దయతో. ఆ దేవుడు నన్ను తీసుకుపోలేదేం బాబు? ఆమె గొంతు నుండి మాట కూడా బయటికి రావడం లేదు. కాంత్, నువ్వేమీ అనుకోనంటే ఒక విషయం చెబుతాను అని క్లాస్మేట్లు రంగనాథం అన్నాడు. ఏమిటి అన్నట్టు చూశాడు. కృష్ణ, సజిత్ బృందం నిన్న సాయంత్రం కాలేజీ దగ్గర మాట్లాడుకుంటున్నారు. తప్పక ఆ దారిన రాఘవ వస్తాడని. రాత్రి 10 గంటలకే అతని యజమాని లైట్లు ఆర్పేస్తాడట. అందుకని రాఘవ ప్రిన్సిపల్ సార్ని అడిగి వరండాలో చదువుకోవడానికి మధ్యరాత్రి గదికి వెళతాడట. పనిగట్టుకుని అనుకున్నారు అందరూ. నువ్వెందుకు అటు వెళ్ళావు? నేను శరత్ అనే స్నేహితుడు నిజాం కాలేజీ స్టూడెంటు, కంబైన్ స్టడీస్ కని వెళ్ళొస్తున్నాము అన్నాడు. అతను కోపమంతా కింద పెదవుపై చూపించి రాఘవ దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అతని తల్లి ఊరి వారితో వెళ్ళిపోయింది. ఆమె దీనవదనం ఎన్నటికీ చెరిగిపోని ముద్ర వేసింది రవికాంత్ హృదయంపై. అతను బయలుదేరబోతుండగా తండ్రి వచ్చాడు. డాడీ, నాకింటికి వచ్చే సమయం లేదు, కొన్ని విషయాలు తేల్చుకోవాలి అన్నాడు అర్దింపుగా. నిజమే కాంతి, కానీ పగతోని పగ ఆరిపోదురా నచ్చజెప్పబోయాడు. నా పైనున్న నిందైనా మాపుకోవాలి కదా డాడీ. మీకు తెలుసు, పగతోని పగ ఆరిపోదు గాని పిరికిగా ఊరుకుంటే వాళ్ళు చేసేనే ప్రతి పని నా నెత్తిన రుద్దుతారు అన్నాడు. నిజమే రవికాంత్, పని తాటి కింద పాలు అన్నట్టుంటుంది. తండ్రిని పంపిన రవికాంత్ 2 విస్కీలు, జీడిపప్పు కొనుక్కుని కృష్ణ ఇంటికి వెళ్ళాడు. వెళుతూ పోలీసులకు ఫోన్ చేశాడు. ఒరేయ్, వెళ్ళండిరా, సజీర్ను, రంగును, సుబ్బును పిలువు. నా వీరులకు పార్టీ ఇస్తాను.
రవికాంత్ దర్పంగా సీసాలు బల్ల మీద పెట్టాడు. రవి, రవి, నువ్వేనట్రా? నువ్వేనా? ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. కిట్టాయ్, పిరికివాడని అనుకున్నానురా. కంగ్రాచులేషన్స్. పిలవరా స్నేహ బృందాన్ని. ఆ రాఘవగాడి శవం ఎవరు మోసుకెళ్లారు? తీక్షణంగా అడిగాడు కృష్ణ. ఒరే కిట్టాయ్, మనకు నాటకాలు బాగా అలవాటయ్యింది. అక్కడ ఏమనుకుంటున్నారో వినాలంటే రాఘవ్ మీద సానుభూతి చూపించాలిరా అన్నాడు. ఎవరిని అనుకుంటున్నారు? కృష్ణ ఆదురతగా అడిగాడు. నన్ను అనుమానించారనుకో. నేను అక్కడే ఉన్నందుకు విద్యా పరిషత్ వాళ్లను అనుమానిస్తున్నారు అన్నాడు. అవునరా, వాళ్లపైనే దృష్టి మరల్చాలి. విద్యార్థి పరిషత్ ప్రోగ్రెసివ్ పార్టీకి పడటం లేదు. నీ వెహికల్ ఉందా? జవాబుగా తాళం చెవులో గిరాటు వేశాడు రవి. అతను అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఈ పగలు సెగలు గక్కుతున్నాయి. నిజమైన వ్యక్తిని చంపాలనుకుంటే పగలు పోతాయా? ఓహు, పోవు. అలా అని అత్యాచారం చేసిన వాళ్ళను వదిలిపెడతామా? తప్పక జైలు నుండి వచ్చాక తిన్న అంతా చెయ్యాలని చూస్తారు. నిజానికి విద్యా విధానాన్ని, విద్యార్థులను పెడదారి పెట్టించేవారు నాయకులు. ఆ మాట అంటే వారు అంగీకరించరు. తమకు పదవి ముఖ్యం. వారి ఉద్యమాలని లేవదీసి క్రమశిక్షణ పాడు చేశారు. దీనివల్ల ఎందరో రాఘవులు నామరూపాలు లేకుండా పోతున్నారు. దీన్ని ప్రాణాలిచ్చైనా మాన్పించాలి. కష్టపడి సారథిలా పనిచేసే అధ్యాపకులు అట్టడుగున పడిపోతుంటే, వైస్ ఛాన్సలర్ భార్యకు అడుగులు మడుగులు ఒత్తే సిండికేట్ మెంబర్లకు పార్టీలు ఇచ్చిన వారు పైకొస్తున్నారు. అతని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ స్నేహితుల బృందం వచ్చింది. ఒరేయ్ రవి, మీ నాన్న దివాళా తీశాడంటే ఏమో అనుకున్నాన్రా. ఏనుగు చచ్చినా బతికినా 10,000 చేస్తుంది. బాటిల్ ఏది అన్నాడు. కంగ్రాచులేషన్ సుబ్బు. రవికాంత్ చేయి చాపాడు. ఆ పిరికి పందకు కంగ్రాట్స్ చెప్తావేం? అసలు హీరోలం మేము గర్వంగా అన్నాడు కృష్ణ. బాటిల్ ఓపెన్ చేసి అందరికీ గ్లాసులు ఇచ్చాడు. చీర్స్ అంటున్నారు. అరగంట గడిచేసరికి తాగుడు ప్రారంభమయ్యింది. కాంతి, నిజంగా వాడిని పొడిచి చంపాలనుకోలేదురా. భయపెడదామని వెళ్ళాము. వెధవ, 3 మేము, ఒక్కడు ఆడు. భయపడలేదురా అన్నాడు కృష్ణ. అవు బాయ్, జర గాబరాగా చూస్తే జానేదేం అంటుందేమిట్రా. ఒక్క పోటు పొడిస్తే తిరగబడ్డాడు బద్మాష్. అందుకే ఫినిష్ చేశాం. అతని కళ్ళ ముందు రాఘవ ముఖం కదిలింది. కండరాలు బిగుసుకున్నాయి. కాంతి, రారా. వాడి మృత్యువును కోరి వస్తే నువ్వు బాధపడడం అన్యాయం. కొమోన్. సుబ్బు అతని చేతిలో గ్లాసు పెట్టాడు. కాంతి, నాకు కూడా రొంబ భయం రా. నువ్వు నమ్ముకుంటే. వచ్చి భుజం పట్టి కుదిపాడు రంగు. చిత్తుగా తాగి వెళ్లారు కదూ రాఘవ దగ్గరకు. చిత్తుగా తాగితే ఒళ్ళు స్వాధీనంలో ఉంటుందా? 2 పెగ్గలు కొట్టేశాం అన్నాడు సుబ్బు. అందరూ ఏదో అంటున్నారు, ఏదో పాడుతున్నారు. రవికాంత్ హృదయం లావాలా కుతకుతలాడిపోతుంది. ఇప్పుడే వస్తాన్రా. అతను పరుగులు పెట్టినట్టే వెళ్ళి తన వాహనం తీశాడు. అది ఆగమేఘాలపై వెళ్ళి పురాణాపూల్ శ్మశాన వాటికలో ఆగింది. సాయంత్రం అంటించిన చితులు ఇంకా అరణేలేదు. నిశ్శబ్దంగా ఉంది. మృత్యువుకు మారుపేరులా ఉంది. అతని కాళ్లకు చల్లగా తగిలింది. ఉలిక్కిపడి దూరం జరిగి చూశాడు. ఎవరో శవాన్ని అక్కడ దింపి సవాలకేసిన దండ తీసి పారేశారు. కాలితో పూలదండలు దూరంగా జరిపాడు. రాఘవ చితి పేర్చిన స్థలం దగ్గరకు వెళ్ళాడు. రాఘవ, జరిగిన ఘాతకంలో పరోక్షంగా నా ప్రమేయం ఉండవచ్చు. నన్ను క్షమించరా. క్షమించు. నిన్ను చంపిన వారిని పోలీసులు ఈ పాటికి పట్టుకెళ్ళి ఉంటారు. ఒరేయ్, ప్రాణ స్నేహితుడివి కాకపోయినా మిత్రమా అనే హక్కుందిరా. మిత్రమా, ఈనాటి మనిషిని పశువుగా మార్చే ఈ మత్తు పదార్థాల జోలికి పోనురా. రాఘవ్ శరీరం కాలి బూడిదైన భౌతిక కాయం అక్కడే ఉన్నట్టు భావించాడు. అతను మెల్లగా వస్తుంటే అతనికి ఉదయపు సంఘటన గుర్తుకు వచ్చింది. రాఘవకు జిల్లేడు చెట్టుతో వివాహం జరిపించారు. అతని వివాహం ఎంత వైభవంగా జరగవలసింది. నిట్టూర్చి మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. వార్తాపత్రిక చదువుతూ అలాగే కూర్చుండిపోయింది రేణు. 2 మంచి వార్తలే అందాయి. పద్మ తల తిరిగి పడిపోయిందని ఆసుపత్రిలో చేర్చారు. ఆమె గర్భవతి అయిందని చెప్పారు. రామరాజు ఆనందంతో గంతులు వేశాడు. అక్క బావల ఆనందం చూస్తుంటే మతిపోయింది. సంతానం వల్ల తల్లిదండ్రులకింత మమకారం ఉంటుందా అని క్షణం ఆశ్చర్యపోయింది. అక్కకు పాలు పళ్ళరసం పంపి వచ్చేసరికి వార్తాపత్రిక పడి ఉంది. దానిలో రవికాంత్ హంతకులను ఈ విధంగా పట్టించింది వివరంగా రాశారు. అతను నిర్దోషి అని రుజువైందట. అతను దోషి అయితే తనకేం? అతని ప్రసక్తితో తన అణువణువు పులకింతమవుతుంది. ఎందుచేత? ఇది ఊహాలోకపు ప్రవేశమా? చిన్నగా నవ్వుకుంది. అక్కకు బాగాలేదని ఊరు నుండి 2 రోజుల క్రితమే వచ్చింది. మరో వారం రోజుల్లో కాలేజీలో తీస్తారట. సీత ఎలా ఉందో?
ఆమె పేపర్ మడిచిపెట్టి మెల్లగా సీత ఇంటి వైపుకు వెళ్ళింది. అక్కడ చిరపచితమైన కంఠమోవు విని ఆగిపోయింది. ఇది సంభవమా? రవికాంత్ మాటలు సెగలు పొగులు కక్కుతాయే తప్ప ఇంత సౌమ్యత ఎక్కడిది? చూడు సీత, నీకు రాఘవను తెచ్చి ఇవ్వలేను, కానీ మరేం కావాలన్నా ఇస్తాను. నువ్వు నీ చదువు పూర్తి చెయ్యి. ఏది కావాలన్నా ఇస్తావా? నా శక్తి మేరకు సహాయం చేస్తానన్నాను కదూ. అయితే రవి, ఒక పని చెయ్యి, గుక్కడు విషం తెచ్చి ఇవ్వు. బావురమంది సీత. సీత మందలింపుగా అరిచాడు. అవును రవి, నాకు బ్రతకాలని లేదు. న్యాయం కోసం మరణించిన రాఘవతో మరణించాలని ఉంది అన్నది వెక్కుతూ. అతనిపై అభిమానం ఉంటే ఆ మాట అనవు. అతని ఆశయాలు అర్థం చేసుకుని ఆ బాటలో నడుస్తావు అన్నాడు గంభీరంగా. రవి, నా బాధ నీకు అర్థం కాదు. కాదు, ఇంకా ఏడుస్తుంది సీత. అర్థమైంది కాబట్టి అర్థిస్తున్నాను సీత. మనం రాఘవ లాంటి నిస్వార్థుల ఆశయ సాధనకు కృషి చేయాలి. అతని అనునయం చూస్తే నమ్మశక్య కావడం లేదు. రేణు ఒక్కడుగు ముందుకు వేయలేకపోతుంది. రవికాంత్ బయటికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకున్నాయి. ఈసారి రేణు చూపుల్లో ఏహ్యత కనిపించడం లేదు. స్వేచ్ఛగా పచ్చిపాలలా ఉన్నాయి. అతని చూపులు విడదీసుకుని తన వెహికల్ వైపు నడిచాడు. రేణుకు అసంతృప్తిగాను కోపంగానూ ఉంది. పలకరించలేదేం అనుకుంది. అతను మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. రేణు ఉలిక్కిపడింది. రవి, మిస్టర్ రవికాంత్ అన్నది ఆదురతగా. అతను ఇంజన్ ఆఫ్ చేసి దానిపైనే కూర్చున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్నది. ఎన్నోసార్లు అతనితో చాలాసార్లు పోట్లాడినా ఈరోజు గొంతు మూగబోయినట్టుంది. థ్యాంక్స్ అన్నాడు. ఇద్దరు మాటలు కరువైనట్టు ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు. రేణు తేరుకున్నది. మళ్ళీ చదువుతారా? ఊహు, చదివినా పాస్ అవుతానన్న నమ్మకం లేదు. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి అని భుజాలు తమాషాగా ఎగరవేశాడు. ఉద్యోగమా? మీరు ఉద్యోగం చేస్తారా? ఆశ్చర్యంగా చూసింది. ఏం అంత అపనమ్మకంగా చూస్తున్నారు? కాలేజీ అంతా కూడై కూసిన వార్త మీ దాకా రాలేదా? ఒకప్పుడు లక్షాధికారినే కావచ్చు, ఇప్పుడు మామూలు విద్యార్థిని. పోనివ్వండి, మీరెలా ఉన్నారు? ఆమె జవాబు చెప్పలేదు. ఏం చెప్పాలో తెలియడం లేదు. అరే, కన్నీళ్ళెందుకు? ఈసారి అతను ఆశ్చర్యపోయాడు. ఏం లేదు లోపలికి వెళ్ళిపోయింది రేణుక. మిస్ రేణు, అలా పార్కుకు రాగలరా అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతను వెళ్ళిపోయాడు. రేణు కొద్దిసేపు సీతను ఓదారుస్తూ కూర్చుంది. ఆమె మనసులో పదే పదే రవికాంత్ పిలుపు ప్రతిధ్వనించింది. చాలాసేపటికి లేచి పార్కు వైపు వెళ్ళింది. అతనుంటాడన్న నమ్మకం మాత్రం ఆమెకి లేదు. ఆశ్చర్యం ఏమిటంటే కందిపోయిన ముఖంతో ఓ పొద దగ్గరే కూర్చున్నాడు. హలో అన్నది. అతని ముఖం వికసించింది. కళ్ళు కాంతివంతమయ్యాయి. ఓణిగారికి స్వాగతం, సుస్వాగతం అన్నాడు. చేయి విసురుగా జడలు వెనక్కి వేసుకోలేదు. చిన్నగా చిరుమందహాసం చేసింది. థ్యాంక్ యూ బటానీ అని పక్కన కూర్చుంది. ఇద్దరికీ ఎన్నో మాట్లాడాలని ఉన్నది. మాట బయటికి రావడం లేదు. రవి, నువ్వు క్రికెట్ ఎందుకు ప్రాక్టీస్ చేయవు? ఆటగాళ్లకు ఉద్యోగం తేలికగా దొరుకుతుంది సలహా ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చేరాను. గుడ్, మీరు చాలా బాగా ఆడతారు అన్నది అభినందిస్తూ. మీకంటేనా? నిజానికి నాకు క్రికెట్ అంత బాగా రాదు. కర్రాబిళ్ళ ఆడిన అనుభవంతో ఆ రోజు పంతానికి ఆడాను. ప్రాక్టీస్ ఉంటే వాళ్ళందరినీ ఓడించేస్తావు అన్నాడు హృదయపూర్వకంగా నవ్వుతూ. రంగుల్లో హంగుల్లో కృత్రిమ వాతావరణంలో వెతుకుతారు మనశ్శాంతిని. ఈ ముద్దబంతి పువ్వు లాంటి అమ్మాయి ఎంత బాగా నవ్వుతుంది అనుకున్నాడు. ఏమిటి రవి ఆలోచిస్తున్నావు? బాధగా నిట్టూర్చాడు. రేణు, గతం తలుచుకుంటే సిగ్గుగా ఉంది. ఏదో ఆవేశంతో అహంకారం తప్ప మరేం తెలియలేదు అన్నాడు. తప్పు తెలుసుకున్నారుగా, మళ్ళీ అలాంటివి చెయ్యొద్దు. వస్తాను రవి. అక్కయ్య ఆరోగ్యం అంత బాగాలేదు. లేచింది రేణు. అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకున్న వారిలా ఒకరిని ఒకరు యుగయుగాలు ఎరిగినట్టుంది. పద, నేను వదిలి వస్తాను. ఊహు, నేను వెళ్ళిపోగలను. అతను మోటార్ బైక్ మట్టుకొని ఆమె వెనకే నడుస్తున్నాడు. రేణు, చెప్పండి. ఇటు తిరిగి ఏం లేదు అన్నాడు. అతనికి ఏదో చెప్పాలని ఉంది, కానీ తను నిరుద్యోగి, అలాంటి మాటలు అడగడానికి అర్హుడు కాదేమో అనిపించింది. తన హృదయంలోని మాట బయట పెట్టలేదు. సంకోచించకు రవి అన్నది అంచులు మించిన ఆనందంతో. రేణు, మనిషికి ఓ చల్లని మనసు తోడు కావాలని ఉంటుంది. నా ప్రవర్తన నచ్చనప్పుడు నా ముఖం మీద చెప్పేయి, కానీ నన్ను నిరసించకు. నీ చల్లని స్నేహం కావాలి రేణు. అప్రయత్నంగా ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె శరీరం అంతా వీణ ముట్టినట్టు కంపించింది. మెల్లగా అతని చెయ్యి విడిపించుకున్నది. రవి, నాకు కొన్ని బలహీనతలున్నాయి. వాటి నుండి బయటపడితేనే గాని మన స్నేహం నిలవదేమో అన్నది. ఏమిటి రేణు, ఏమిటది?
తను ఎవరినో ప్రేమించి మోసగించబడ్డానని చెప్పదు కదా అని తను భరించగలడా? నాకు తాగుబోతులన్నా, తిరుగుబోతులన్నా, జూదగాళ్లన్నా మంచి అభిప్రాయం లేదు. రేణు మధ్యలోనే ఆమె మాట తుంచేశాడు. నిషాలో నిజాన్ని కప్పిపెట్టాలని తాగిన మాట వాస్తవమే, కానీ దానికి బానిస కాలేదు. కాలక్షేపానికి ఆట ఆడాను గాని జూదగాడిని కాలేదు అన్నాడు ఆవేశంగా. కోపం వద్దు రవి, నా బలహీనత చెప్పాను అన్నది. మంచిదే, అతనికి నిన్ను ప్రేమిస్తాను, అభిమానిస్తాను అని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోయాడు. రేణు ఇంటి సందు మలుపు వచ్చింది. రేణు ఒక్క నిమిషం నమ్ముతావా ఏమిటన్నట్టు చూసింది అతని వంక. నేను పొగరుబోతుగా తిరిగానే తప్ప తిరుగుబోతును కాదు. నేనంత అహంకారినైనా అందాన్ని చూసి చలించే చంచల స్వభావం కాదు. స్వచ్ఛతను ప్రేమించే చాందనుణ్ణి అన్నాడు. మెల్లగా రేణు నవ్వింది. అతని హృదయం తేలికపడింది. ఆమె కనిపించే వరకు అతను నిలబడిపోయాడు. రేణు ఇంట్లో అడుగు పెట్టింది. బావ పచార్లు చూసి ఆగిపోయింది. రేణు ఎక్కడి నుండి రాక? పార్కు నుండి అన్నది ఖచ్చితంగా. విన్నావా పద్మ, ఆ పొగరు చూడు. అతను గొంతు చించుకు అరిచాడు. నిజం చెబితే పొగరవుతుందా బావా? తొణక్కుండా అంది రేణు. ఊహు, అంటే ఆ రౌడీ కుర్రాడితో ప్రేమ కలాపాలు పెట్టింది చాలక మమ్మల్ని మూర్ఖులని చేసి ఆట ఆడించావు అన్నాడు కోపంగా. రేణు చలించలేదు. బావా, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. అతను మారినట్టు అనిపిస్తే మంచి మాట మాట్లాడితే ప్రేమ పాఠాలు రావు అన్నది విసురుగా. పద్మ కోపంగా ఏదో అనబోయింది. అక్క, ఎందుకే ఈ సమయంలో సంతోషానికి బదులు లేనిపోని ఆలోచనలు నెత్తిరేసుకుంటావు అన్నది మందలింపుగా. పద్మ కాస్త సిగ్గుపడింది. ఈ పిల్లకు బొత్తిగా సిగ్గు లేదు, భయం అంతకన్నా లేదు అనుకుంది. రేణును గట్టిగా మందలించడానికి మనసు అంగీకరించలేదు. క్లాస్లో ఫస్ట్, ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే అంటూ పరిగెత్తే అమృతమూర్తి ఏమనగలదు? రేణు మనసు విహంగంలా విహరిస్తున్న మరోపక్క సీత దీనవదనం గుర్తుకు రాగానే గుండెల్లో గుణపాలు పొడిచినట్టుంటుంది. రాఘవ తల్లి గతేమిటన్నది నిరంతరం ఆలోచిస్తుంది. సీత అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. రేణు, నేను చదువుపై శ్రద్ధ చూపలేనే, నన్ను ఏ విషయంలోనూ బలవంతం చేయకు అన్నది. నిజమే, వారిద్దరి మధ్య అనురాగ బంధం తానెరుగనిది కాదు. ఇన్ని ఆలోచిస్తుంటే తనకు చదవాలనిపించడం లేదు. మనసంతా అదోలా ఉంది. అక్కయ్య, సినిమాకి వెళ్దామే అన్నది పద్మ దగ్గరకు వెళ్ళి. మీ బావని అడగమ్మా, నాకు తెలీదు అన్నది పద్మ. బావా, సినిమాకి వెళ్దామా అన్నది రేణు. కోపంగా తలెత్తి రాజు మరదలి మందహాసానికి మైమరిచిపోయాడు. అడిగావు, తప్పుతుందా? చిరుకోపంగా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్స్ అన్నది. సంబరంగా బట్టలు మార్చుకుని పెరట్లోకి వెళ్ళింది. నెలవంక 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.